హాయ్ గైస్, వెల్కమ్ టు వీటీవీ. ఈరోజు మన హెల్త్ సెగ్మెంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం ఎంత వాటర్ తాగాలి అని. ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్. చాలామంది ఏమనుకుంటారంటే అట్లీస్ట్ 2 లీటర్స్ తాగితే సరిపోతుంది ఆర్ ఎల్స్ 3 లీటర్సా అని. బట్ ఆన్సర్ చాలా సింపుల్ అండి. మీ బాడీ వెయిట్‌ని బట్టి మీరు ఎంత వాటర్ తాగాలి అని మనము తెలుసుకుందాము ఈ వీడియోలో. సో మన బాడీ వెయిట్ పౌండ్స్‌లో మనం తీసుకోవాలి. దాన్ని మనం డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. సో దాంట్లో నుంచి వచ్చే రిజల్టే మనం తీసుకునే వాటర్ ఔన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ 150 పౌండ్స్ వెయిట్ ఉన్నారు మీరు, సపోజ్ అందులో నుంచి మనము డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేది ఎంత, 75 ఔన్సెస్ ఆఫ్ వాటర్. అంటే 2.2 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం కన్జ్యూమ్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్. సో మీరు దాన్ని బట్టి మీ వెయిట్ ఎంత ఉన్నారో దాన్ని బై 2 డివైడ్ చేస్తే తప్పకుండా మీకు ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అని అది ఒక ఫిగర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అన్నది మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్సో దీంతో పాటే మనం యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తే అండ్ హాట్ క్లైమేట్లో ఉంటే, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం వాటర్ మనం పెంచుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో చాలా సింపుల్గా చెప్పాలంటే మీ యూరిన్ కలర్ లైట్ యెల్లోలో ఉన్నట్టయితే మీ బాడీ చాలా డీహైడ్రేటెడ్ ఉన్నట్టు. సో యూరిన్ అనేది డార్క్గా ఉన్నట్టయితే మీరు వాటర్ తగ్గిందని అర్థము. సో ఫ్రెండ్స్, థంబ్ రూల్ ఏంటంటే వెయిట్ లాస్ బేస్ చేసుకొని వాటర్ టార్గెట్ సెట్ చేసుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ.